సుధీర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిలు చేస్తున్నాడు మన ఆది. లాస్ట్ టైం సుధీర్ కి చేశాడు. మరి ఈ రోజు ఎవరికి పెళ్లి కాబోతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైసింగ్ రాజు. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా. కొంచెం మంచి ఊపున్న సాంగ్ ఏంటి అయ్యా. గుంకుమాయించు కొంచెం లల్లగాయించు లంచం మన్నదించుంది మంత్రం మంత్రం. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము ఏంటో. ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటుంది. దీనికి నేను జోడీ ఏంటండి? సీతారాముల్లాగా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందామండి. మీ అయ్యను ప్రతి సంవత్సరం కట్నం మనం అలాగే చేసుకుందాం. అదేంటి కట్నం కింద 10 లక్షలు ఇచ్చాడు కదా? వాడిచ్చిన 10 లక్షల పెళ్ళైన 10వ రోజే 10 షాపులు తిరిగినప్పుడే అయిపోయింది. మీకు కారు కూడా పెట్టాడు కట్నం కింద కారు. ఆ కారు 3 లక్షలు అండి. దాన్ని బాగు చేయించడానికి 4 లక్షలు అయింది. ఏమో ఆ డబ్బులకు రష్మి కారు వచ్చేది. ఏంటి రష్మి గారు 7 లక్షలేనా? పైన పెయింటింగ్ వేయటం వల్ల 25 లక్షల కనపడిద్ది కానీ 7. అయినా చూడండి, పెళ్లి అయితే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా బయటికి తీసుకెళ్లాలని. దీన్ని సినిమాకి తీసుకెళ్తే అమ్మగారు వచ్చారు ఆవిడ గారు రాలేదా అని అడుగుతున్నారు. పెళ్లికి తీసుకెళ్తే పని మనిషితో వచ్చారు పెళ్ళాం పైకి వెళ్ళిందా అని అడుగుతున్నారు. ఈ అమ్మ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక హెల్మెట్ లో పెట్టుకుని ఇంటికి వస్తున్నా. ఇంకా డీప్ ఏంటి చెప్పమంటారండి? మాకు పెళ్లి చేసిన పొంతులు కూడా నమ్మట్లేదు నా పెళ్ళాం అంటే. ఎందుకండి నా పైన పడి అలాగే ఏడుస్తారు మీరు? మీ నాన్న నా మీద పడి ఏడిస్తేనే నిన్ను చేసుకున్నా, మరి నేను ఎవరి మీద పడి ఏడవాలి? ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏమి లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. తొందర బయటికి రా నువ్వు. అమ్మా గజం ఏం చేస్తున్నావు లోపల? బ్యూటీ పార్లర్ కోసం తయారవుతున్నాను నాన్న. కోటీలో పక్కన పడేసిన బట్టల మొట్లాగా ఉంటావు, నీకు బ్యూటీ అవసరమా? నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది నాన్న? ఆహా, ఒంగోలుకి ఇత్తనం ఒంగోలు చూసినట్టుంది. అదేంటండి అలాగంటారు? అమ్మాయి అచ్చం ఆ డ్రెస్ లో అమలాపాలు లాగా ఉందో తెలిసిన. డైరీ పాలు ఇచ్చే గేదెలాగా ఉంటది, అది అమలాపాలు ఏంటి? అంటే నువ్వు అమలాపాలకు అమ్మని చెప్పి బయట తిరుగుతావనే? ఏమండి అమ్మాయి బట్టలన్నీ పొట్టు అయిపోయినాయి, ఓ 10 డ్రెస్సులు కుట్టించండి. లాస్ట్ ఇయర్ డ్రెస్ కుట్టమన్నాడే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎడిపోయాడు అర్థం కావట్లా. ఆ పెళ్లిళ్ళకి తద్దినాలకి టెంట్లు ఆడతారు కదా, అవి తెచ్చి కుట్టించు. నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. దాన్ని కోసుకొని కొరమైన పులుసు వండుకో, నన్ను కోసుకొని కొత్తిమీర చారు వండుకో. నిన్ను మేపే బదులు గేదెను మేపుంటే 10 లీటర్ల పాలు ఇచ్చేది, మాకు పాల కేంద్రం నుంచి డబ్బులు వచ్చేయి. మన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి దిగారండి. మీకు ఇంట్లో ఉన్న మొగుడేమో ఇసిరేసిన ఇస్తరాకు, పక్కింటి మొగుడు పుల్లారెడ్డి స్వీటు. ఎప్పుడు వాడి మీద లుక్కేద్దామా, ఎప్పుడు వాడితో చెక్కేద్దామా, ఎప్పుడు మాకు బొక్కేద్దామా, చంపుతా. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు ఏండే ఒకళ్ళే ఖాళీ కూర్చొని ఏం చేస్తున్నారు? నువ్వు వస్తే ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామని. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళక బస్ స్టేషన్కి వెళ్తారండి. ఎవడీడు మనలో మన మాట రాత్రి అంతా లైట్ ఆర్పలేదేంటండి? నా పెళ్లి అయిన నుంచి ఆ లైటు ఆర్పడం, నన్ను ఆర్పడం. ఎందుకు వచ్చావు ఈ టైం నువ్వు ఇక్కడికి? కాఫీ తెచ్చానండి. ఏది ఈ కాఫీ అంటే? ఇది పానకం ఉన్నట్టుంది కాఫీ. అది పంచదార లేదని బెల్లం వేసానండి. బెల్లం లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తావా? బోరు కొడుతుంది నాన్న. నీకు బోరు కొట్టినప్పుడు బోనీ కపూర్ ని సైట్ కొట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ నేను ఎక్కడి నుంచి తెచ్చేదే? దాని ఉద్దేశం అది కాదండి. వెంకట్రావు గారికి ఒక ఆడపిల్ల మగ పిల్ల కదా, ఇద్దరు ఆడుకుంటున్నారు, తమ్ముడు కావాలంటుందండి. ఎదురింటి వెంకట్రావు గోపిక ఉందేమో, నాకు లేదు. ఆవిడేదో అడుగుతుంది, ఆ సంగతి ఎంతో చూడకూడదు. నీకు చనివిస్తే పిల్లల్నిచ్చి పేరు కూడా పెట్టేలాగున్నావు నువ్వు. బావా నువ్వు అవతలకి ఏమే ఇంకా లోపల
ఫస్ట్ కూతురు ఉందండి, ముడతల సుందర ఒకటి ఉంది, దాన్ని సుధీర్కి ఇచ్చి పెళ్లి చేశా. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ ఏంటి సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంటావా? నేను చేయలేదన్నా నమ్మడే తల్లి. నా కల్లుడు దొరికేశాడు. ఈ రెండో బండ కూతురుని ఎవరికి ఇయ్యాలని చూస్తుంటే ఎవరో దొరకట్లే. ఎవరైనా ఎర్రిపాప దొరికితే బాగుండు. సుబ్బారావు, ఎర్రిపాప దొరుకుతాడు అనుకుంటే కొండ ఎర్రిపాప దొరికాడు. నువ్వు అసలు మనిషివే నువ్వు? అబ్బే లేదు, దున్నపోతుండ్రా. మంచి గేదెలు ఉంటే చూడేదన్నా చేద్దాం. నీకు అప్పు ఇచ్చిన రోజు తెలుసా నీకు? ఇచ్చిన వాళ్ళే నీకే గుర్తులేదు, తీసుకున్న నాకేం గుర్తుంటది? అయినా గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా వాళ్ళకప్ప అప్పు. నువ్వేం చేస్తావు తెలియదు. ఈ రోజు నా అప్పు నాకు కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి. ఎవడిస్తాడు? నీ దగ్గర ఎలా అప్పు వసూలు చేయాలో నాకు తెలుసు. అప్పు ఇవ్వకపోతే నీ పిల్లని తీసుకెళ్తా. ఏమండి వెళ్ళమంటారా? ఎందుకు నేనే దిగబెడతా పద. నీ పిల్లని కాదు, నీ కూతురిని తీసుకెళ్తా. నీకు దండం పెడతా, పని చేయడానికి దండం పెడతా. అమ్మాయి వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏంట్రా ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? ఎంత ఉంటుంది? అది కూడా అంతే ఉంది, తీసుకెళ్ళు. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఇచ్చి అప్పు కంటే నీ ఎక్కువ అప్పు చేయాలరా? ఏంటి ఇప్పుడు చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోవా? మా ఇంటికో ఆచారం ఉంది. ఏంటది? అమ్మాయి కానివ్వు. కూతుర్ని సెటప్ చేశాడు. టెంపర్ లారీ స్కూటర్ గుద్దేశాడు. పుష్పాన్ని నలిపేశాడు. నా జాతరలో ఉన్న ఇన్స్పెక్టర్. ఏంటి ఇన్స్పెక్టరా? హ్యాండ్సప్ కదరా, హ్యాండ్సప్ రా. పాపం కొత్త ఆర్టిస్ట్ అండి, పాపం తెలియదు. నమస్తే సార్. హ్యాండ్సప్. మర్యాదగా తాళి కట్టు, లేకపోతే ఇన్ని చంపేస్తా. ఇటు చంపేసేలా ఉన్నాడు. దారి చేసుకుని చచ్చిపోతారు రే. కట్టు. నాకు రెండో అల్లుడు కూడా దొరికేశాడండి. ఇంకో విషయం ఏంటంటే నాకు మూడో కూతురు కూడా ఉంది. దాన్ని రామ్ ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తా. ముగ్గురు నా ఇంట్లో పడి ఉంటారు. మొత్తం స్కిట్లన్నీ మాయే. స్కిట్ అయితే సూపర్ గా అదిరింది అని నేను అనుకుంటున్నాను. మరి మా జడ్జి ఏమనుకుంటున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. కిట్ అదిరిందో లేదా కానీ సీనుకి అదిరింది. అసలు రాజు మీద ఎంత రాసినా వస్తూనే ఉన్నాయి ఆదికి డైలాగులు. ఇప్పటికి ఒక 7-8 చేసేసి ఉంటారు కదా. మీ ముగ్గురు కూతుర్లు ఇంట్లో పెట్టుకొని ముగ్గురు అల్లుళ్ళు చేసేసుకొని స్కిట్ చేసేస్తారా? నైస్. బాబు సార్ బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సీను స్పెషల్ అట్రాక్షన్. గుడ్. చూడప్. పదరా స్కూల్ కి. నీ నాన్నరా అనిసావు కదరా? స్కూల్లో నాకు కొద్దిగా పరువు ఉంది, దాన్ని చెడగొప్పుకున్నాను. స్కూల్ అటెండెన్స్ లో మీ అమ్మ పేరు రాయమన్నారు, రాసా. మీ నాన్న పేరు రాయమన్నారు, రాసా. మీ నాన్న ఏం చేస్తున్నారా అని రాయమంటే ఏం చెప్పాలి నాన్న? సరే ఇంతకీ ఏ రాసావురా? సర్పంచ్ గారి మొగుడు అని రాశాను నాన్న. లేచిపోయిన ఆడదానికన్నా విలువ ఉంటుందో లేదో గాని పని చేయని మగవాడికి విలువ ఉండదు నాన్న. ఏమైనా సరేరా, నువ్వు తిట్టిన తిట్లకు మాత్రం నిజంగా చచ్చిపోవాలనిపించిందిరా. మారడా? చచ్చిపోవాలనిపిస్తుంది కానీ 10 రూపాయలు పని చేద్దామని అనిపించట్లేదు. మొన్న నేను జబర్దస్త్ లో అవతార్ స్కిట్ చేశాను కదా సార్, అది చూసి జేమ్స్ కెమెరామెన్ ఉన్నాడు కదా డైరెక్టర్, జేమ్స్ కెమెరూన్. ఆ జేమ్స్ కెమెరామెన్ అవతార్ 2 లో నువ్వే హీరోగా చేయాలన్నారు సార్. మేడం ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అవతార్ 2 హీరోగా నన్ను చేయమంటే నేను వెళ్ళి చేస్తాను. లేదు రవి నీ సేవలు జబర్దస్త్ కావాలి అంటే ఇక్కడే ఉండిపోతాను. వెళ్ళి చేయమంటుందిరా? నాకు తెలుసు, ఎప్పుడో తెలుసుకుందాం అప్పారావు గాని ఎప్పుడు టీం లీడర్ చేద్దామని ఉన్నది ఆమె. ఇది మాత్రం కరెక్ట్ రా. ఆ 1000 రూపాయల నోటు సెల్ ఫోన్ కడతారేంటి? ఏం లేదా, నేను స్నానం చేస్తుంటే బకెట్ లో సెల్ పడిపోయింది. అరే ఖరాబ్ అయింది కదా అని షాపు పట్టుకపోయినా. ఆయన సెల్లుని ఇట్లా చూసి ఫస్ట్ ఒక 1000 రూపాయలు కట్టండి అన్నాడు. తక్కువ నచ్చేసిన ఇంతే కదా అని ఇక 1000 రూపాయలు కడుతున్నా. చెప్పండి సార్, మీకు పెట్రోల్ కార్ కావాలా డీజిల్ కార్ కావాలా? ఓ మంచి పొడవాటి మోడల్ కార్ చూపెట్టు. పొడవాటి కార్ అంటే BMW, దాని ధర 75 లక్షలు. ఏంది బియ్యం డబ్బాల ధర 75 లక్షలా?
కారు వెనక టైర్లు ఏంది చిన్నగా ఉంటాయి, మన ట్రాక్టర్ ఏమో పెద్ద పెద్ద టైర్లు ఉంటాయిగా. కార్లకు పెద్ద టైర్లు ఎందుకు సార్? పొలం దున్నాలిగా. నువ్వేమో నిమ్మ పండులా ఉంటావు, నేనేమో దానిమ్మ పండులా ఉంటాను. ఈడేంటే తాటి పండు చేసి ముట్టాడు. ఏదైనా పండే కదండి. ట్యూషన్ మాస్టర్ కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా, అవునవును, అది చూసి వచ్చానండి. పాఠాలు బాగా చెప్తావా? నెల రోజుల్లో మీ పండు ఎంత అయిపోద్ది. ఏంటది? పెద్ద పేగు ఎక్కడ ఉంటుంది? టెక్స్ట్ బుక్ లో 27వ పేజీలో ఉంటుంది. 10 సంవత్సరాలు ఇచ్చి కొట్టుకుంటారే ఉంటారు. పేరే పెట్టిందిలే. నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, ఓవరాల్ గా నాకు రికార్డే లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నాకేదో సంబంధాలు చూస్తున్నట్టుంది. చెల్లమ్మ నీకట్లా తెలిసింది చెల్లమ్మ? ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతున్నా అంతే. మనసులో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పు అంటనా? అయిపోతు వరుణ్ బాబు, కుదరకపోతే వాళ్ళ బాబు నాగబాబు. మీరు మా అమ్మాయి అందం చూసి అవాక్కైపోయారు. ఇంకో 2 సార్లు అందం అన్నావు అనుకో, అనసూయ అటు నుండి అటు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది. అనసూయ అందం అంట చూసావా? లేవదు లేవదు లేవదు. ఎందుకు